మనం సాధారణంగా ఆచారాలంటే ఏవో మూఢనమ్మకాలు అనుకుంటాం. కాని ఒకవేళ అవే ఒక నాగరికత తనను తాను సరిదిద్దుకోవటానికి ఉపయోగించే ఒక పవర్ఫుల్ టూల్ అయితే, ప్రకృతి చక్రాలు కాస్త పక్కకు జరిగినప్పుడు సమాజాలు తమ క్యాలెండర్లను, తమ వ్యవస్థను కాపాడుకోవటానికి ఈ ఆచారాలను ఎలా ఉపయోగించాయో ఈ విశ్లేషణలో మనం అదే చూడబోతున్నాం. ఆచారమంటే గందరగోళానికి ఒక సమాధానమన్నమాట. అది ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని ఇస్తుంది. ఈ వాక్యం చెప్పినట్టు ఆచారమనేది ఒక నిర్మాణం. ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కనీసం ఇది మనకొక స్థిరత్వాన్ని, ఒక భద్రతను ఇస్తుంది. ఇక్కడే అసలు వైరుధ్యం మొదలవుతుంది. చూడండి, ఒకవైపు మనం ఆచారాలను నమ్మకాలకు, చిహ్నాలకు సంబంధించినవిగా చూస్తాం. కాని మరోవైపు చారిత్రకంగా చూస్తే అవి చాలా ప్రాక్టికల్ పనులు చేశాయి. అంటే ఒక సిస్టంలో వచ్చే చిన్న చిన్న తప్పులను సరిదిద్దే ఒక ఎర్రర్ కరెక్షన్ మెకానిజంలా మంచేశాయి. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. ఇది ఏ నాగరికతకైనా ఎదురయ్యే ఒక పెద్ద సవాలన్నమాట. ప్రకృతి చక్రాలు అంటే సూర్యుడు, చంద్రుడు, ఋతువులు ఇవన్నీ ఒకదానితో ఒకటి ఖచ్చితంగా సరిపోలనప్పుడు సమాజాన్ని వాటితో ఎలా సింక్లో ఉంచాలి? అసలు సమస్య ఇక్కడే ఉంది. చూడండి, సౌర సంవత్సరానికి దాదాపు 365 రోజులు పడుతుంది. కాని చంద్ర సంవత్సరం కేవలం 354 రోజులే. అంటే ప్రతి ఏడూ ఒక 11 రోజుల గ్యాప్ వస్తోంది. ఇది చిన్నదిగా అనిపించొచ్చు, కాని కొన్ని దశాబ్దాలు గడిచేసరికి పండగలు, వ్యవసాయ పనులు అన్నీ తప్పు ఋతువుల్లోకి జారిపోతాయి. అంటే క్యాలెండరు నెమ్మదిగా పనికిరాకుండా పోతుందన్నమాట. అప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, కాలమిలా దారి తప్పుతున్నప్పుడు సమాజం ఆకాశాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుందా, లేక తనను తానే మార్చుకుంటుందా? ఈ ఆలోచనను మనసులో ఉంచుకోండి. సరే, రెండో విభాగానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ థియరీ నుంచి ప్రాక్టికల్గా మన గమనింపులు, మన కొలతలు కాలంతో పాటు ఎలా పాతపడిపోతాయో చూద్దాం. దీనికి ఒక ఖగోళ కారణముంది. భూమి తన అక్షం మీద తిరుగుతున్నప్పుడు అచ్చం ఒక బొంగరంలా నెమ్మదిగా తల ఊపుతుంది. ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంటుంది, కాని వేల సంవత్సరాలలో ఆకాశంలో నక్షత్రాల స్థానాలు మారిపోతాయి. దీనర్థమేంటంటే, ఒకప్పుడు ఒక నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తే కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది సూచించదు. ప్రాచీన రైతులకు, నావికులకు ఇది ఎంత పెద్ద సమస్యో కదా. ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒకసారి ఊహించుకోండి, దాదాపు 6500 సంవత్సరాల క్రితం జ్యేష్ఠ నక్షత్రం శరదృతువు మొదలవడాన్ని సూచించేది. కాని ఇవాళ అదే నక్షత్రం జూన్ నెలలో ఉదయిస్తోంది. అంటే కొన్ని నెలల తేడా. దీనివల్ల ఆనాటి క్యాలెండర్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయన్నమాట. ఇక్కడే మన కథనం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటోంది. మరి ఆకాశం మీద నమ్మకం పోయినప్పుడు సమాజాలు ఏం చేస్తాయి? ఆకాశాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించవు. దానికి బదులుగా తమ పద్ధతులను, తమ ఆచారాలను మరింత కఠినంగా, మార్పు లేకుండా మళ్లీ చేస్తాయి. ఎందుకంటే ఖచ్చితత్వం పోయినప్పుడు కొనసాగింపే సమాజాన్ని కలిపి ఉంచే ఏకైక మార్గం. ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. ఇక్కడ మనం ఆచారాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం. ఒక మూఢనమ్మకంగా కాదు, ఒక లాజికల్ కంప్యూటర్ ప్రోగ్రామ్గా. సిస్టమ్ బ్యాలెన్స్ తప్పినప్పుడు దాన్ని మళ్లీ సరిచేయడానికి డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్. సైబర్నెటిక్స్ అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒక సిస్టమ్ తనను తాను ఎలా కంట్రోల్ చేసుకుంటుందో అధ్యయనం చేయడం. ఉదాహరణకు, మన ఇంట్లో ఉండే థర్మోస్టాట్. గది చల్లబడితే హీటర్ ఆన్ అవుతుంది, వేడెక్కితే ఆఫ్ అవుతుంది. ఇదొక ఫీడ్బ్యాక్ లూప్. ఆచారాలు కూడా సమాజానికి అచ్చం ఇలాంటి ఒక థర్మోస్టాట్లా పనిచేస్తాయి. చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం ఆచారాన్ని ఒక కంప్యూటర్ సిస్టంలా చూస్తే, దాని నియమాలేమో అసలు ప్రోగ్రామ్, అందరూ కలిసి దాన్ని ఆచరించడమేమో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక సెన్సార్. దానికి పవిత్రత ఆపాదించడం వల్ల ఆ ప్రోగ్రామ్ను ఎవ్వరూ మార్చలేరు. అదొక హార్డ్ కోడెడ్ లాజిక్. ఇక దాన్ని పదే పదే చేయడం అనేది సమాచారం పోకుండా కాపాడే ఒక బ్యాకప్ లాంటిది. ఇది అక్షరాల ఒక సాంస్కృతిక ఆపరేటింగ్ సిస్టమ్. మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరు పడితే వాళ్లు మార్చకుండా ఎలా ఆపాలి? ఇక్కడే పవిత్రీకరణ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఒక ఆచారాన్ని దైవికమైనది, పవిత్రమైనది అని చెప్పడం ద్వారా వ్యక్తులు తమ స్వార్థం కోసం దాన్ని మార్చకుండా ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అప్పుడు ఆ కోడ్ స్థిరంగా, భద్రంగా ఉంటుంది. సరే, నాలుగవ విభాగానికి వచ్చేశాం. అసలు ఈ ఆచారమనే ప్రోగ్రాం ఎలా పనిచేస్తుంది? పదే పదే చెయ్యడం, సమాచారాన్ని భద్రపరచడం, ఇవి తప్పులను సరిదిద్దడానికి ఎంత శక్తివంతమైన సాధనాలో
ఇప్పుడు చూద్దాం. న్యూగినియాలోని సెంబాగా ప్రజల ఆచారాలు దీనికొక మంచి పోలిక. వాళ్ల ఆచార చక్రం వాళ్ల దగ్గరుండే పందుల జనాభాను, వనరుల వాడకాన్ని కంట్రోల్ చేస్తుంది. వనరులు తగ్గినప్పుడు ఒక ఆచారం మొదలవుతుంది. దానివల్ల సిస్టమ్ మళ్లీ బ్యాలెన్స్ అవుతుంది. ఇది పర్యావరణానికి. అదేవిధంగా క్యాలెండర్ ఆచారాలు సమయం అనే వనరును తిరిగి బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. అంటే ఆచారాలు ఒక ఆల్గరిథంలా పనిచేస్తాయి. ప్రతీదీ ఒకవాని తర్వాత ఒకటి, ఒక నిర్దిష్ట పద్ధతిలో జరగాలి. మధ్యలో మన ఇష్టానికి మార్చడానికి వీల్లేదు. ఈ ఆటోమేటిక్ స్వభావం వల్లే మానవ తప్పిదాలకు అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఇదొక అద్భుతమైన ఐడియా. ప్రాచీన సంస్కృతులు ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచడానికి ఒకేచోట కాకుండా అనేక రూపాల్లో దాచేవి. అంటే ఒకే విషయాన్ని పురాణాల్లో, ఆచారాల్లో, పాటల్లో, నృత్యాల్లో ఇలా అన్నింటిలోనూ కోడ్ చేసేవి. దీనివల్ల ఒక రూపంలో సమాచారం పోయినా మిగతా వాటినుంచి దాన్ని మళ్లీ పునరుద్ధరించవచ్చు. ఇదొక రకమైన కల్చరల్ బ్యాకప్ సిస్టమ్. ఓకే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. కాలం దారి తప్పినప్పుడు సమాజం ఆకాశాన్ని సరిచేస్తుందా, లేక తనను తానే సరిదిద్దుకుంటుందా? సమాధానం ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. సమాజం ఆకాశాన్ని మార్చలేదు, తనను తానే సరిదిద్దుకుంటుంది. ఆచారం అనేది ఆ స్వీయ సవరణకు ఉపయోగపడే సాధనం. అది సమయాన్ని కాపాడుతుంది, సమాజంలోని అందర్నీ ఒకే తాటిపైకి తెస్తుంది. ఖచ్చితమైన కొలతలు లేనప్పుడు కూడా వ్యవస్థ కూలిపోకుండా ఒక కొనసాగింపునిస్తుంది. ఇది చాలా లోతైన విషయం. ఒక ఆచారాన్ని ఎందుకు చేస్తున్నామనే అసలు కారణం కాలక్రమేణా మరుగునపడిపోవచ్చు. కాని దాన్ని ఎలా చెయ్యాలో అనే పద్ధతి మాత్రం పదే పదే చెయ్యడం ద్వారా బ్రతికే ఉంటుంది. అంటే ఆచారం ఒక కవచంలా పనిచేసి ఒక నాగరికత మనుగడకు అవసరమైన కోర్ ఇన్ఫర్మేషన్ను మతిమరుపు నుంచి కాపాడుతుంది. సమయాన్ని సరిచేయడానికి వాడిన ఈ ఆచారాలు ప్రాచీన వ్యవస్థలకు తమ పర్యావరణంపై ఎంత లోతైన అవగాహన ఉందో చూపిస్తాయి. ఈ జ్ఞానాన్ని వాళ్లు తమ సంస్కృతిలో ఎలా ఇముడ్చుకున్నారనే దానిపై మా ఈ అన్వేషణ కొనసాగుతుంది. కాబట్టి మనం కేవలం ఆధ్యాత్మికంగా భావించే ఒక ఆచారం వెనుక ఆకాశంతో తన సమయం తప్పిపోతున్నప్పుడు ఒక నాగరికత నిశ్శబ్దంగా తన గడియారాన్ని సరిచేసుకునే ఒక తెలివైన ప్రయత్నం కూడా దాగి ఉండవచ్చు.